ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. మనము అష్టావక్ర గీత గురించి విచారణ చేస్తుంటే ఇందులో జనకుడు అడిగిన ప్రశ్న, ఆ ప్రశ్నకు ఉత్తరం చెప్పి ముక్తిమిచ్చసి చేత్తాత విషయాన్ విషవత్యజ క్షమార్జవదయాతోష సత్యం పీయూషవద్ భజాన్. నువ్వు ముక్తిని కోరుకుంటే మాత్రము విషయాలని విషంలాగా చూసి ఇవి క్షమ, ఆర్జవ, దయ, సంతోషం, సత్యం ఇవన్నీ కూడా ఏమి దైవీ సంపత్తులు ఉన్నాయో ఇవి అమృతంగా భుజించు అని ఉత్తరం ఇచ్చాడు. దాన్ని మనము చాలా డీటెయిల్గా అమానిత్వాది లక్షణాలు, అష్టాంగ యోగాలు, నవవిధ భక్తి, 26 దైవీ సంపత్తుల ద్వారా ఇవన్నీ సాధకుడికి ముముక్షుకి ఉండాల్సిన లక్షణాలు. నిజమైన సాధనలు అంటే ఇవే. ఆవరణ భంగానికి సాధనాలు ఉన్నాయి, ఎందుకంటే అది సాధ్యమైనది. ఆవరణ భంగము సిద్ధము లేదు, అజ్ఞానంలో ఉన్నాం కాబట్టి ఆవరణము సాధ్యము. సాధ్యమైన వస్తువులకు సాధనలు ఉంటాయి. మనం వెతుకుతున్న పరమాత్మ ఆత్మ అది సిద్ధ వస్తువుకు సాధనలు ఉండవు. కాబట్టి ఆవరణ భంగం కోసమే మనం చేస్తున్న ప్రయత్నం, కానీ జ్ఞానోత్పన్నానికి కాదు. జ్ఞానం ఆల్రెడీ ఉంది, దాన్ని కప్పి మూసేసింది ఈ ఆవరణం. కాబట్టి అవన్నీ లక్షణాలు లేకపోతే ప్రయత్నం చేసి, ఇవన్నీ జీవన్ముక్త పురుషుల్లో స్వాభావికంగా ఉంటాయి ఈ లక్షణాలు. వాళ్ళలో ఏదైతే స్వాభావికంగా ఉన్న లక్షణాలని ముముక్షు అయిన వాడు ప్రయత్నం చేసి పొందే ప్రయత్నం చేయాలి. మా గురుగారు అనేవారు, కొద్దిగా అన్నా జీవన్ముక్త పురుషుల్లాగా నటించండిరా, కనీసం నటించడం అన్నా కొద్దిగా నేర్చుకోండి. జీవన్ముక్త పురుషునికి మనసా వాచ కర్మన ఎవరన్నా అటాక్ చేస్తే అసలు అతనికి నొప్పే కలగదు, అహంకారము పుచ్చుకోదు. మీకు పుచ్చుకున్నప్పటికీ కూడా పుచ్చుకోలేదు అని కొద్దిగానే నటించండిరా. ఏదో ఒక రోజు ఆ జీవన్ముక్త పురుషుడే కాబోతున్నాడు కదా, ఇప్పటి నుంచినే కొద్దిగా అలవాటు చేసుకోండి. ఆయనలాగా తోడాసాతో నకల్ కరో, జీవన్ముక్త పురుషుల్లాగా కొద్దిగా అన్నా యాక్టింగ్ అన్నా చేసుకోండి, అటువైపు వెళ్ళండి అని. ఇలా మనము ప్రయత్నం చేసి అవన్నీ లక్షణాలు పొందాలి. దాని తర్వాత అష్టావక్రుడు ఇంకా నెక్స్ట్ శ్లోకంలో చెప్తున్నాడు. మనం నిన్న చాలా వరకు విచారణ వచ్చేసింది. ఈ పాంచభౌతికమైన శరీరం మనం ఎందుకు ఇంకా ఆ పరమానంద స్థితిని, ఆ ఆనందాన్ని ఎందుకు పొందలేకపోతున్నామంటే, మనము కానీ ఈ పాంచభౌతికమైన శరీరము, ఈ పాంచభౌతికమైన ఈ ప్రపంచంలో మనకున్న ఆసక్తి. అందుకే అది నీవు కావు అని చెప్పడానికి నెక్స్ట్ శ్లోకం స్టార్ట్ చేస్తున్నాడు అష్టావక్రుడు. దీన్ని ఉచ్చారణం చేద్దాం. న పృథివీ న జలం నాగ్నిర్న వాయు ద్యోర్న వా భవాన్ ఏషాం సాక్షిణమాత్మానం చిద్రూపం విద్ధి ముక్తయే. న పృథివీ న జలం నాగ్నిర్ న వాయుర్ద్యోర్న వా భవాన్ ఏషాం సాక్షిణమాత్మానం చిద్రూపం విద్ధి ముక్తయే. ఉచ్చారణ. మూడో శ్లోకం. అష్టావక్రుడు చెప్తున్నాడు, నాయనా నువ్వు పృథివీవి కాదు,
జలానివి కాదు, అగ్నివి కాదు, వాయువి కావు, ఆకాశము కావు. అంటే ఈ పంచభూతాల్లో ఉత్పన్నమైన ఈ శరీరము నువ్వు కావు. ఇప్పుడు సమస్య ప్రపంచము నేను అని అనుకోవడంలే. మనము నాది అని కావాల్సిన ప్రపంచాన్ని అనుకుంటున్నాము, బయట ఉన్న వస్తువు. కానీ శరీరాన్ని నేను అని అనుకుంటున్నాం. ఈ శరీరం సంపూర్ణంగా కలిపి నేను ఒక్కనే. ఈ ఏళ్ళు, చేతులు, కాళ్ళు అన్ని అవయవాలతో కూడిన నేను ఒక్క వ్యక్తిని అని లేదు. ఈ శరీరంలో పంచభూతాల నుంచి ఈ ప్రపంచము అంతా కూడా సృష్టి ఉందని ఒప్పుకున్న వాళ్ళు, అసలు ఈ సృష్టి కనిపించే సృష్టి లేదు అని సాక్షిభావంలో ఉన్న వాళ్ళకి ఈ స్టోరీలంతా అవసరం లేదు. ఈ సృష్టి నిజంగా ఉందని నమ్మిన వాళ్ళకు శాస్త్రం చెబుతుంది. దానికి కూడా ఒక ప్రక్రియ ఉంది. ఫస్ట్ ఆకాశం పుట్టింది. నిర్గుణ నిరాకార పరమాత్ముడు అధిష్టానంలో ఉంటాడు. ఆ అధిష్టానంలో మూలా విద్య, స్థూలా విద్య అని ఆవరణ శక్తి, విక్షేప శక్తి రూపంలో ఉన్న మాయ. ఆ మాయ నిర్గుణ నిరాకరుడైన పరమాత్ముడు ఆయన సన్నిధిలో పోయి మాయా విశిష్ట చైతన్య రూపంలో సగుణ సాకార రూప ఈశ్వరుని ఫస్ట్ సృష్టి ప్రథమ శరీరం పుట్టి, ఆ శరీరం పుట్టుకముందే పంచమహాభూతాలు పుట్టి, ఆ పంచమహాభూతాల్లో పంచీకరణం జరుగుతుంది. పంచీకరణం అంటే మిక్సింగ్. మనం 5 మంది ఉందామనుకుందాం. 5 మంది దగ్గర 5 వేరే వేరే పండ్లు ఉంటాయి. మన దగ్గర ఉన్న పండు మొత్తం మనమే తినకుండా మన పక్కలో ఉన్న వాళ్ళతో కూడా పంచుకోవాలనుకున్నాం. ఒకరి దగ్గర యాపిల్ పండు, ఒకరి దగ్గర జామ పండు, ఇంకొకరి సపోటా పండు అట్లున్నాయి. అందరూ ఏం చేశారు, వాళ్ళ దగ్గర ఉన్న పండుని సగం సగం కట్ చేసుకుని వాళ్ళ కోసం ఉంచుకున్నారు. ఇంకో సగముని 4 ముక్కలు చేశారు. ఇటుపక్క ఇద్దరు ఉంటారు. మిగతా నలుగురికి ఇంక సగం పండు 4 ముక్కలు చేసి పంచుకుంటారు. అందరూ అదే పని చేస్తారు. అట్లా ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర వాళ్ళ దగ్గర ఉన్న పండు సగం ఆల్రెడీ 50% వాళ్ళ దగ్గర ఉంది. అంటే ఆకాశము ఈ పంచమహాభూతాల్లో వాటి అంశము 50% ఉంటుంది. మిగతా 50%లలో 12.5%తో అట్లా హెచ్చు తక్కువ మిగతా పంచమహాభూతం అంటే వాయువులో ఆకాశంలో కొన్ని పర్సెంటు, పృథివీది కొంచెం పర్సెంటు, నీళ్ళది కొన్ని పర్సెంటు, అగ్నిది పర్సెంటేజ్ కూడా వాయువులో కూడా ఉంటుంది. అంటే ప్రతి ఒక్క పంచమహాభూతంలో మిగతా 4 అంశాలు కూడా ఉంటాయి. దీన్ని పంచీకరణం అంటారు. దీన్నే ప్రపంచం అంటే అంటే ప్రకృష్ట, పంచ అంటే 5, ప్రకృష్ట రూపేణ పంచ ఇది ప్రపంచ అని. మంచిగా 5 భౌతాలు మిక్స్ అయిపోయిన తర్వాత వాటి ద్వారా ఇదంతా కనిపించే జగత్తంతా ఉత్పన్నమైంది కాబట్టి దీని పేరు ప్రపంచము అని అర్థం. ఇంకా మళ్ళా పంచమహాభూతాలు సూక్ష్మాంశాలు, సత్వాంశాలు, రాజసంశాలు, తామసంశాలు, వాటి వల్ల మనకి ఈ శరీరంలో ఉన్న మనసు, బుద్ధి, అహంకారం ఇవన్నీ తత్వబోధలో డీటెయిల్స్ వస్తాయి. వాటి నుంచినే ఈ శరీరం మొత్తం ఉత్పన్నమైంది. మనకు ఈ శరీరంలో ఏమేమి తెలుసో, మనకి తెలుసు, ఈ స్థూల శరీరంలో ఉన్న సప్త ధాతువులు తెలుసు, కంటికి కనిపిస్తాయి. రసము, రక్తము, మాంసము, ఎముకలోని పూనుగా, దాని తర్వాత వీర్యం. ఈ సప్త ధాతులతోటి ఈ స్థూల శరీరం. దీన్ని వదిలిపెట్టేస్తే శరీరంలో మనకి ఇంకేమి తెలుసు, ప్రాణం అనేది ఒకటి ఉందని తెలుసు. దాని తర్వాత ఇంకేం తెలుసు మనకు, లోపల ఇంకా మనసు, బుద్ధులు ఉన్నాయని తెలుసు. ఇంకొద్దిగా ఆనందమయ కోశం గురించి కూడా కొద్దిగా తెలుసు. ఇవన్నీ కూడా ఈ పంచమహాభూతాల నుంచినే పుట్టినవి. మరి ఇక్కడ అష్టావక్రుడు ఈ పంచభూతాలు నువ్వు కానే కావంటున్నాడు. మరి వాటి నుంచి పుట్టిన ఈ శరీరాన్ని నేను అని ఎందుకు అనుకుంటున్నాను? తప్పు కదా. ఆచరణలో చూద్దాం. ఒక్క మాటని ఎవరన్నా ఈ శరీరాన్ని ఏమన్నంటే అసలు తట్టుకోలేకపోతున్నాం.
మరి ఏంటి నువ్వు వేదాంతం వింటుంది అర్థమైంది అంటున్నావు. అర్థమైతే నీకెందుకు నొప్పి కావాలా? నువ్వు కాని శరీరాన్ని, నువ్వు కాని పదార్థాన్ని ఎవడో ఏమో చేస్తా ఉంటే కానీ తిడుతూ ఉంటే ఏమన్నా చేసుకొని నీకెందుకు దుఃఖం వచ్చింది? ఊరికే అనుకుంటున్నావు కానీ ఈ శరీరమే నేను అన్నది దృఢంగా ఉన్నావు, చాలా దృఢంగా ఉన్నావు. ఆ సూపర్ సెన్సిటివిటీ ఉంది. ఇన్స్టెంట్ రియాక్షన్లు అవుతున్నాయంటే విపరీతమైన తాదాత్మ్యం ఉంది ఈ శరీరంలో. ఈ జీవ సంఘాతంలో మనకు విపరీతమైన తాదాత్మ్యం ఉంది. రియాక్షన్ ఎంత తక్కువ ఇస్తున్నావో కొద్దిగా ఈ శరీరము నాది కాదనే భావనని ఏదో కొద్దిగానే అలవాటు చేసుకున్నావు. లేదు ప్రతి ఒక్క దాడికి ఇమ్మీడియట్గా రియాక్ట్ అవుతున్నావు అంటే కన్నా విపరీతంగా నేనే ఈ శరీరం అని అనుకుంటున్నావు. కాబట్టి ఈ శరీరాన్ని నువ్వు కానే కావు. ఇది పంచభూతాల నుంచి ఉత్పన్నమైన శరీరము. మనకి ఈ శరీరంలో ఏదేది తెలుసో మనసు, బుద్ధులు, అహంకారం ఇవన్నీతో కలిపి కూడా ఇవన్నీ కూడా పంచమహాభూతాలే. ఆస్తేయమనే గుణం కలిగి ఉండాలని చెప్పాం అష్టాంగ యోగంలో. మరి దొంగతనం, వేరే వాళ్ళ సొమ్ముని మన సొమ్ము అనుకోవడం, అది ఉండకూడదు అని. ఈ పంచభూతాలకు నీకు ఏం హక్కు ఉంది? ఎవరు పుట్టించారు? మీ అమ్మ నాన్న బెడ్రూమ్లో పుట్టించారా పంచభూతాలని? మరి ఏంటి నీ హక్కు ఏంటి ఈ శరీరం మీద? ఎందుకు కబ్జా చేసుకొని కూర్చున్నావు? నీ భూమిని ఎవరైనా ఒక ఫీట్ కబ్జా చేసుకుంటే నీకు ఎంత బాధ అవుతుంది? మా పరమాత్ముడైన పరమేశ్వరుని పంచభూతాలని శరీరం మీద కబ్జా పెట్టుకొని లేనిపోని అనర్థాలు, దుఃఖాలు అనుభవిస్తున్నావు. నీకు హక్కే లేదు, ఈ శరీరం మీద నీకు హక్కే లేదు. అనవసరంగా కల్పితమైన సంబంధం పెట్టుకొని నువ్వు అనవసరంగా దుఃఖాలు పాలవుతున్నావు. ఇది పాంచభౌతికమైన శరీరం. కాబట్టి ఏషాం సాక్షి, ఈ పంచభూతాలన్నీ కూడా తెలుసుకున్నావు కదా, ఇవి దృశ్యకోటిలోకి వచ్చేసాయి. ఈ శరీరంలో ఉన్న ప్రతి ఒక్క పార్టు, మనసు, బుద్ధులను కూడా ఈ మైకం తెలుసుకున్నట్టుగానే తెలుసుకుంటున్నావు. జ్ఞానవత్వం, దృశ్యత్వం. దృశ్యకోటి అంటే కంటికి కనిపించేదే కాదు దృశ్య వస్తువు. గాలి, ఆకాశము కంటికి కనిపించకపోయినా అనుమానము ద్వారా వాటి జ్ఞానం కలుగుతుంది. గాలి ఉందని, ఖాళీ జాగా ఉందని. కాబట్టి అది కూడా దృశ్యకోటిలోకి వచ్చేస్తుంది. ఈ శరీరంలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా ఈ దృశ్యకోటికే వస్తుంది. జ్ఞానవత్వం, దృశ్యత్వం. దేని గురించిన నీకు జ్ఞానం కలిగిందంటే కనుక అయిపోది దృశ్యకోటికి వచ్చేసింది. సగుణ సాకార చేతులు కారులతోటి ఉన్న పరమాత్ముడు కానీ కళ్ళు మూసుకుంటే నీకు ఆయన రూపం కనిపిస్తుంది కదా, మరి అది దృశ్యకోటికి వచ్చేసింది. ఇంద్రియాలకు గోచరణం ఏదన్నా అయిపోయిందంటే అది దృశ్య వస్తువునే. కాబట్టి అలాంటి ఏషాం సాక్షిణమాత్మానం, నువ్వు ఈ అన్నిటికీ సాక్షి రూపం. ఈ శరీరంలో ఉన్న పార్ట్ గురించి కూడా నువ్వు దేని ద్వారానే తెలుసుకుంటున్నావు. అదే నువ్వు అయి ఉన్నావు. దాన్ని చేతులు కాళ్ళు చూసుకున్నట్టుగా ఎద్దు కొమ్ముని చేతిలో పట్టుకొని ఇది ఎద్దు అని తెలుసుకున్నట్టుగా తెలుసుకునే ప్రయత్నం చేయకు. మన కళ్ళ జ్ఞానం నన్నే మనం విచారణ చేశాం. మన కళ్ళని మనం కళ్ళ ద్వారా చూసుకోలేము. ఎదుటివాడి కళ్ళు చూడవచ్చు కానీ మన కళ్ళని మనం చూసుకోలేము. కావాల్సింటే ప్రయత్నం చేస్తే మన ముక్కును చూసుకోవచ్చు, చేతులు చూసుకోవచ్చు, కాళ్ళు చూసుకోవచ్చు, కానీ మన కంటిని మనం చూసుకోలేము. మైకును చూసినట్టుగా మన కంటి ద్వారా మన కన్నుని చూసుకోలేము. అయినప్పటికీ మనకు కళ్ళు ఉన్నాయని జ్ఞానం ఉందా లేదా? దాని కార్యం కనిపిస్తూ ఉంది కదా. రూపాలన్నీ నాకు కనిపిస్తున్నాయంటే నా కళ్ళు ఉన్నాయనే జ్ఞానం కలుగుతుందా లేదా? అలాగే మనలో ఉన్న సచ్చిదానంద స్వరూపుని కూడా బుద్ధి వృత్తులు అన్నీ తెలుస్తున్నాయంటే ఈ మన కళ్ళని మనం చూసుకోకపోయినా మన కళ్ళు ఉన్నాయనే జ్ఞానం ఎట్లా పొందుతున్నామో బుద్ధి వృత్తులను కూడా తెలుసుకుంటున్నాం. కాబట్టి ఆ తెలుసుకుంటున్న స్వరూపమే నేను, ఆ సాక్షి చైతన్యాన్ని నేను అని ఇలా అహంతయ తెలుసుకోవాలి, ఇదంతయ తెలుసుకోవద్దు ప్రత్యేక వస్తువు అని. మరి ఆ సచ్చిదానంద స్వరూపుడు సాక్షి చైతన్యం ఎప్పుడూ ఉన్నాడు.
నీ ఫోకస్ లేదంతే. నువ్వు బయటికి తిప్పేస్తున్నావు. ఇంద్రియాల ద్వారా ఎనర్జీని అంతా, చైతన్యాన్ని బయట వేస్ట్ చేసుకుంటావు. లోపల తిప్పు. ఉన్న బుద్ధి, మనసు బుద్ధి కొద్దిగా అవిద్య లేశం ఉన్నంతసేపు అటువైపు లోపల తిప్పు. ఆ సాక్షి చైతన్యాన్ని మర్చిపోవద్దు. దక్షిణామూర్తి ఫోటోలో కాలు కింద ఒక రాక్షసుడు ఉంటాడు, అపస్మారుడు. వాడు పెద్ద శత్రువు. మనకు ప్రతి క్షణము మనం మర్చిపోయేలాగా చేస్తూ ఉంటాడు. ఆలోచించండి, ఒక రోజుల్లో ఎన్నిసార్లు ఇన్స్టింక్ట్ బిహేవియర్ చేసి ఉంటాడు. నేను జీవుడు అనే వ్యవహారం ఎక్కువ చేసి ఉంటాను. ఆ సాక్షి భావంలో ఎప్పుడో కొద్దిసేపు అట్లా టచ్ అవుతూ ఉంటుంది, కానీ మ్యాక్సిమం వ్యవహారం అంతా జీవుడిలాగానే చేసేసి ఉంటాం. మర్చిపోతాం, ఇమీడియట్గా మర్చిపోతాం. అది రిమైండర్గా ఉండాలని కొందరు రాధా 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 అనుకుంటారు. రాధా అంటే వాళ్ళకి నేను సచ్చిదానంద స్వరూపుణ్ణి అనేది రిమైండర్ లాగా కొద్దిగా జపము ఆలంబన పెట్టుకుంటారు. కొంతమంది అలా శబ్దోచ్చారణం ఆలంబన పెట్టుకుంటారు. కానీ వాళ్ళ భావం మాత్రము ఆ సాక్షిలోనే ఉంటుంది. ఆ సాక్షిని గుర్తు పెట్టుకోవడానికి ఏదో బయట సడన్గా అట్లా ఒక ఆలంబన పెట్టుకుంటారు. వాళ్ళకి శాస్త్ర ఆలంబన పెట్టుకోవాలి. అలాంటి సాక్షి ఏషాం సాక్షిణమాత్మానం చిద్రూపం విద్ధి ముక్తయే. నువ్వు ఇలాంటి సాక్షివి. నువ్వు ఆ సాక్షి భావంలో నిలబడే అలవాటులు చేసుకో. ఈ శరీరంకి నీకు సంబంధం లేదు. ఈ శరీరానికి ఏమైనా నువ్వు రియాక్ట్ అవ్వకు. సాక్షి భావంలో చూడు. ఇంతకుముందు కూడా ఒక దృష్టాంతం చెప్పింటి. ఎవరో ఒక చిన్న పిల్లోడు, 4 సంవత్సరాల పిల్లోడు రోడ్లో పోతుంటాడు. ఇంకోటి 20 సంవత్సరాల పిల్లగాడు ఎదురుగా పోతుంటాడు. ఆ 4 సంవత్సరాల పిల్లగాన్ని ఒక ఐరన్ రాడ్ తీసుకొని టక్కని కొట్టి చంపేశాడు. 20 సంవత్సరాలోడు, 4 సంవత్సరాలోడు. నువ్వు అక్కడ నిలుచుకొని చూస్తున్నావు. నీ మనసులో ఎలాంటి భావం వస్తుంది? ఆ కొట్టిన 20 సంవత్సరాల వాడి మీద నీకు ప్రేమ కలుగుతుందా, కోపం కలుగుతుందా? కోపమే కలుగుతుంది. సామర్థ్యం ఉంటే పోయి వాడిని కొట్టును కూడా కొట్టేస్తాం. లేదా అంటే కన్నా పోలీసులకు ఫోన్ చేసి వాడిని అక్కడ పోలీసులకు పట్టిస్తాం. మళ్ళీ పోలీసు వాళ్ళు వాడిని స్పాట్లోనే లాఠీలతోటి కొట్టి చేతులు కాలు ఇరిగిపోయేలాగా వాళ్ళు కొడతారు. ఆ సీన్ను కూడా నువ్వు చూస్తావు. అప్పుడు నీకు మంచిగా ఆనందం అనిపిస్తుంది కదా. వీడికి కావాల్సిందే, దెబ్బలు పడాల్సిందే, వీడు చేసిన తప్పుకి ఆ శిక్ష పడాల్సిందే అని. ఎందుకంటే నువ్వు అక్కడ నిష్పక్షపాతంగా సాక్షిగా ఉండవు కాబట్టి ఆ క్రియలు వాడి శరీరంలో ఇబ్బంది, వాడిని కొడుతూ ఉంటే వాడు కేకలు పెడతా ఉంటాడు, అరుస్తూ ఉంటాడు, అయ్యో నా కాలు ఇరిగే, నా చెయ్యి ఇరిగే అని. అంత విలాపం చేస్తున్నప్పటికీ కూడా నీకు మంచిగానే అనిపిస్తూ ఉంది. వాడు ఆ తప్పు చేసినాడు, వాడికి ఆ శిక్ష కలగాలి అని. కానీ ఆ పిల్లగాడు తండ్రి ఉంటాడు కదా, 20 సంవత్సరాలు వాడు తండ్రి, ఆ తండ్రి తట్టుకోలేడు. మ్యాక్సిమం దాన్ని ఆపే ప్రయత్నం చేసి కొడుకుకు బెయిల్ ఇప్పించేసి జైలు నుంచి విడుదల చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఎందుకంటే తండ్రికి అక్కడ పార్షియాలిటీ ఉంటుంది, మోహం ఉంటుంది. కాబట్టి వాళ్ళ తండ్రికి, అమ్మకు చాలా దుఃఖం అవుతూ ఉంటుంది, వాడిని కొడతా ఉంటుంది. మనకు ఆనందం అవుతూ ఉంటుంది, తప్పు చేసినందుకు శిక్ష పడతా ఉంది అని. అలాగే ఈ శరీర సంఘాతాన్ని కూడా అంతే నిష్పక్షపాతంగా బయట పెట్టేయాలి. ఈ శరీర సంఘాతానికి కూడా దెబ్బలు పడతా ఉంటాయి, ఊరికే పడవు. కర్మ సిద్ధాంతం శాస్త్రం అస్సలు ఒప్పుకోదు. కారణం లేకుండా కార్యం జరగదు. ఈ శరీర సంఘాతం ముందు ఎవరికో ఇలాంటి తప్పులు చేసింది. ఆ తప్పులు చేసినందుకు ఈ దెబ్బలు పడుతున్నాయి. అప్పుడు నిష్పక్షపాతంగా ఉండి ఆ క్రియను ఎలా ఎంజాయ్ చేసామో వాడికి దెబ్బలు పడుతుంటే, ఈ శరీర సంఘాతానికి కూడా దుఃఖాలు, దెబ్బలు పడుతుంటే అంతే నిష్పక్షపాతంగా ఉండాలి మనము సాక్షిభావంలో నిలబడి. ఎందుకు ఈ శరీరం పక్షపాతి వహిస్తున్నాం మనం? తప్పు కదా అది. కాబట్టి ఈ శరీరంలో ఉన్న సుఖాలు కానీ దుఃఖాలు కానీ సంబంధం లేకుండా సాక్షిభావంలో ఉండి దీనికి అలా చూసుకోవాలి. మహాత్ములు అలా చేసుకున్నారు. శ్రీశైలంలో చూస్తే కదిలివనంలో వస్తున్నారు అప్పుడప్పుడు సాధకులు. వాళ్ళే చంపలు తీసుకొని టపా 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 అని కొట్టుకుంటారు. పిచ్చోళ్ళేమో అని చెప్పేసి 2-3 రోజులు మాటలు కూడా మాట్లాడలే. ఎవరు సైకోళ్ళు ఎట్లా వచ్చి ఉంటారేమో అని చెప్పేసి మళ్ళీ మాట్లాడితే ఎంత వినయంగా, ఎంత సాత్వికంగా, చాలా మంచిగా మాట్లాడుతారు, మంచి సాధకులు. మళ్ళీ అడిగితే ఎందుకు అలా కొట్టుకున్నారంటే, ఏం చేయాలి స్వామీజీ, ఈ మనసుకు ఎంత నచ్చ చెప్పాలి. మళ్ళా పనికిరాని శాస్త్ర నిషిద్ధమైన వృత్తులు ఆలోచించడం అవన్నీ వస్తూ ఉంటాయి. దాని చేతికైతే దొరుకుదానికి ఇట్లా దెబ్బలు కొట్టినా కొద్దిగా ఇట్లా ఏదో ఒక ఆలంబన పెట్టుకుంటున్నారు. ఈ శరీర సంఘాతాన్ని వేరుగా అయితే చూసుకుంటున్నారా లేదా?
స్వయంగా వాళ్ళే దానికి శిక్ష వేస్తున్నారు. మంచి తల్లిదండ్రులు సొంత పిల్లలు తప్పులు చేసినా కూడా వాళ్ళే ఫస్ట్ దెబ్బలు కొడతారు. అట్లుండాలి మనం. అప్పుడు అట్లుంటే కానీ ఈ శరీరం నుంచి బయటపడలేము. దుఃఖం ముట్టుకుంటానే ఉంటుంది. ప్రతి క్షణంలో మళ్ళా దుఃఖానికి కారణము వాడు వీడు ఎప్పుడు బయటనే కారణాలు. నా దుఃఖానికి నేను కారణం అనేది డైలాగ్ మాత్రమే ఉంటుంది కానీ ప్రాక్టికల్గా మాత్రం అక్కడికి పోదు. సాక్షిభావంలోకి వెళ్ళిపోతే కానీ అసలు నువ్వు పట్టించుకోలేదు శరీర సంఘాతాన్ని. ముందు ముందు వస్తుంది, ప్రారంధానికి వదిలిపెట్టేస్తారు శరీరాన్ని. కాబట్టి నువ్వు ఈ పాంచభౌతికమైన శరీరానికి నువ్వు కావు. ప్రతి దినము ప్రతి క్షణము ఇది మర్చిపోతావు, ఇమీడియట్గా మర్చిపోతాము. ఇందులో మళ్ళీ నెక్స్ట్ శ్లోకంలో ఎన్ని ప్రకారాలు మనకి మోహం ఉంటుంది. నెక్స్ట్ వచ్చాను, యది దేహం పృథక్కృత్య, 4వ శ్లోకం 13వ పేజీ. యది దేహం పృథక్కృత్య చితి విశ్రామ్య తిష్టసి అదునైన సుఖీ శాంతః బంధముక్తో భవిష్యసి. యది దేహం పృథక్కృత్య చితి విశ్రామ్య తిష్టసి అదునైన సుఖీ శాంతః బంధముక్తో భవిష్యసి. యది దేహం పృథక్కృత్య, ఒకవేళ నువ్వు ఈ శరీరాన్ని వేరు చేసుకొని నువ్వు ఆ సాక్షిలో చితి విశ్రామ్య, పరమ విశ్రాంతి అది, అంతిమ విశ్రాంతి అది, అక్కడ రెస్ట్ తీసుకో. ఈ అహంకారంలో రెస్ట్ తీసుకోవాలనుకుంటావు. అహంకారంలో ఊరికే ఉండడాన్ని నువ్వు అకర్మ అనుకుంటున్నావు. నిజమైన అకర్మ అంటే సాక్షిలో కూర్చోవాలని, సాక్షిలో సైలెంట్గా కూర్చో. అహంకారంలో క్రియలన్నీ వదిలిపెట్టేసి సోమరితనాన్ని పొందేది కాదు అకర్మ అంటే. అసలు అక్కడ సాక్షిలో విశ్రామ్య, ఆ సాక్షిలో కూర్చో, అక్కడ రెస్ట్ తీసుకో, పర్మనెంట్ రెస్ట్ అది. అదునైవ సుఖీ శాంతః బంధముక్తో భవిష్యసి. ఇప్పుడే నువ్వు ఈ క్షణంలోనే నువ్వు మోక్షాన్ని పొందుతావు. ఇప్పుడే నీకు ఆ శాంతి లభిస్తుంది. కాబట్టి ఈ పృథక్ శరీరాన్ని మనము వేరుగా చూసుకోవాలి. దీనికన్నా మంచి యుక్తులు కాదు. ఇది పాంచభౌతికమైన శరీరము. ఈ మనం చచ్చిపోయిన తర్వాత పంచభూతాల అంశాలు 70% లిక్విడ్ ఉంటుంది. అది నీళ్ళు భాగం నీళ్ళలోకి వెళ్ళిపోతుంది, మేఘాల్లోకి వెళ్ళిపోతుంది. పృథ్వీ భాగం పృథ్వీలోకి వెళ్ళిపోతుంది. ఈ శరీరాల్లో గ్యాపులున్న వాయువులో కలిసిపోతుంది. అన్ని పాంచభౌతికమైన శరీరం పంచభూతాల్లో కలిసిపోతుంది. 10 ఫీట్ల మట్టే. ఎంత పెద్ద చరిత్ర కానీ, ఇంత పొడవు చరిత్ర, వేళ్ళ చరిత్ర కూడా 10 ఫీట్ మట్టిలోనే ఉంది. లోపలున్న మట్టి కూడా కాదు. మనం ఆ పుట్టుకొడుకులాగా 10 మీద మట్టిలో నుంచి బుడగలాగా వచ్చి అందులోనే మళ్ళీ ఎరువైపోతున్నాం. అలాంటి పాంచభౌతికమైన శరీరాన్ని నువ్వు వేరుగా చూసుకోవాలి. నువ్వు ఈ శరీరం కాదు. స్వప్నంలో ఎంత సత్యం అనిపించింది. అక్కడున్న ఆకాశము, సూర్యుడు, చంద్రుడు, ఇవన్నీ కూడా చాలా రియల్గా అనిపించింది. అందుకే నిద్ర లేచిన వెంబడే అప్పుడు కొద్దిగా విచారణ చేస్తే ఎంత స్వప్నాలు చాలా గుర్తుకొస్తాయి. నిద్ర లేచిన వెంబడే ఆ స్వప్నం కొద్దిగా స్మరణ చేసుకోండి, ఎంత రియల్గా అనిపించింది అప్పుడు. మరి అలాంటి నిజంగా అనిపించింది. అది కూడా అనుభవమే. అక్కడ కూడా కష్టాలు వస్తే దుఃఖం అనిపించింది. అక్కడ కూడా అనుభూతికి వచ్చింది. లేచిన తర్వాత ఏమీ లేదు. ఇది కూడా అంతే. ఈ పాంచభౌతికమైన ఈ జాగ్రత్త అవస్థ కూడా అలాంటిదే. ఇందులో నుంచి మనం మేలుకోవాలి. ఇలా విచారంలోనే సాక్షిభావంలోకి వెళ్ళిపోతేనే దీంట్లో మేలుకున్నట్టుగా. ఏమీ తేడా లేదు. అందుకే ఈ శరీరాన్ని నువ్వు కాదు. శరీరంలో ఉన్న సుఖదుఖాలు, శరీరంలో ఉన్న ఎన్ని గుణాలు కానీ వాటి కార్యాలకి నీకు సంబంధం లేదు. నువ్వు సాక్షిలోనే ఉండు అని ఇక్కడ. ఒకవేళ కానీ నువ్వు దీన్ని వేరుగా చేసుకుంటే కానీ ఈ క్షణమే అయిపోతావు. ఈ క్షణమే నువ్వు జ్ఞాని. ఈ క్షణమే నీకు ఆ శాంతి లభిస్తుంది.
ప్రాక్టికల్గా కొన్ని రోజులు అలవాటు చేసుకుంటే కన్నా మళ్ళీ ఇన్స్టింక్ట్ ఇమీడియట్ రియాక్షన్లు కూడా తగ్గిపోతాయి. ఎలాంటిదైనా శరీరాన్ని ప్రతికూల పరిస్థితుల్లో కూడా మనము డిస్టర్బ్ కాకుండా ఉంటాం. అందుకే ఈ శరీరాన్ని నువ్వు వేరు చేసుకొని సాక్షిభావంలో నువ్వు నిలబడాలి. మళ్ళీ 5వ శ్లోకంలో చెబుతున్నాడు ఎన్ని ప్రకారాలు చిన్న చిన్నగా మనకు మోహాలు జీవభావము స్థిరం చేస్తుంటాయని. నత్వం విప్రాదికో వర్ణః నాశ్రమీ నాక్షగోచరః అసంగో హి నిరాకారః విశ్వసాక్షి సుఖీ భవ. నత్వం విప్రాదికో వర్ణః నాశ్రమీ నాక్షగోచరః అసంగోపి నిరాకారః విశ్వసాక్షి సుఖీ భవ. ಕನ್ನಡದಲ್ಲಿ ಪಾಠ ಭೇದ ಇರ್ಬೋದು. ಅಸಂಗೋಪಿ ಅಸಂಗೋಸಿ ಕೂಡ ಎರಡು ಬರುತ್ತೆ. నత్వం విప్రాతికో వర్ణః, నేను బ్రాహ్మణుని, నేను క్షత్రియుని, నేను వైశ్యుని, నేను శూద్రుని, నేను పంచమవర్ణుని, ఇవి విపరీతంగా తాదాత్మ్యాలు ఉంటాయి. అంత ఈజీ కాదు. శంకరాచార్య లాంటి మహానుభావులకే అది లీల అనుకోవచ్చు, లేదా వాస్తవికంగా అలాంటి బ్రాహ్మణత్వ మానిత్వం ఉంది అని కూడా మనం అనుకోవచ్చు. మనీషా పంచకంలో కాశీలో అప్పటికి భాష్యాలన్నీ కూడా రాసేసిండే భాష్యకార భగవానులు. ఇంకా ఆ మానిత్వాన్ని తొలగించడానికి శివుడు పార్వతిని చాండాల రూపాన్ని ధరించి కుక్కలని చేతిలో పట్టుకొని ఆ వీధుల్లో వస్తుంటారు. మొదలే చిన్న వీధులు కాశీలో. ఇంకా ఇంత గలీజ్గా ఎదురుగా వస్తుంటే శంకరాచార్యుల భగవాన్లు స్నానం చేసుకుని ఎదురుగా వస్తుంటే గచ్చ అంటాడు, దూరం పోండి అంటాడు. దాన్ని భలే ఉంది మనీషా పంచకం. అప్పుడు శివుడు, చండాల రూపంలో ఉన్న శివుడు, అన్నమయం అథవా చైతన్యమేవ చైతన్యాద్ యతివరా దూరీకర్తుం వాంఛసి కిం బ్రూహి గచ్చేతి. ఏమయా ద్విజవరుడు అంటే కన్నా బ్రాహ్మణుడై సన్యాసి ఎవరైతే తీసుకుంటారో ద్విజవరుడు అంటారు. ద్విజోత్తముడా, నువ్వు అన్నమయ, నీది అన్నమయ శరీరం, పంచభూతాల్లో పాంచభౌతికమైన శరీరం, అన్నముక వికారం. నా శరీరము అన్నం తింటే అన్నముక వికారం. నీ అన్నమయ శరీరం నుంచి నా అన్నమయ శరీరాన్ని వేరు చేయమంటున్నావా, లేదా నాలో ఉన్న సాక్షి చైతన్యం, వ్యాపకమైన చైతన్యం, లేదా నీలో ఉన్న చైతన్యం నుంచి చైతన్యాన్ని వేరు చేయాలనుకుంటున్నావా? చైతన్యం ఉన్నది ఒకటే, రెండు చైతన్యాలు లేవు. అది కుదరని పని. పోనీ అన్నమయం నుంచి అన్నమయం వేరు చేసే ఎక్కడో 4-5 పిడికుడు అన్నం ఉంటుంది. ఒక పిడికుడు అన్నం అక్కడి నుంచి పక్కలో పెడితే ఏమో అది అన్నమే ఇది అన్నమే. దేన్ని పక్కలో పెట్టమంటున్నావు అని ఒక ప్రశ్న అడుగుతాడు. దాని తర్వాత కిం గంగాంబుని బింబితేంబరమనో చండాలవాటీపయః పూరేవాంతరమస్తి కాంచనఘటి మృత్కుంభయోర్వాంబరే ప్రత్యగ్వస్తుని నిస్తరంగ సహజ నందావబోధాంబుదౌ విప్రోయం స్వపచోయమిత్యపి మహాన్ కోయం విభేద భ్రమః. ఓ ద్విజుడా, గంగానదిలో సూర్యకిరణాలు పడతాయి, చరండీలో కూడా సూర్యకిరణాలు పడతాయి. సూర్యకిరణాలు చరండీలో పడినంత మాత్రం పైనున్న సూర్యుడిలో ఏమన్నా భేదం వచ్చేస్తుందా? సూర్యుడు ఒకటే కదా. సూర్యకిరణాలు, గంగా నది మీద ఉన్న సూర్యకిరణాలు శ్రేష్టమని, చరండి మీద పడే సూర్యకిరణాలు శ్రేష్టం కాదని నువ్వు చెప్పలేవు. అలాగే లోపల నేనున్నది చైతన్యాన్ని,
ఆ చైతన్యమే మూలము, అధిష్టానము. ఆ అధిష్టానంలో చాండాల శరీరము ప్రకాశిస్తే ఏమి, బ్రాహ్మణ శరీరం ప్రకాశిస్తే ఏంటి, మూలం ఒకటే కదా అని. మళ్ళా మట్టి కుండ ఒకటి ఉంటుంది, బంగారు కుండ ఉంటుంది. ఆ మట్టి కుండలోని ఖాళీ జాగా ఆకాశము శ్రేష్టము హీనము, బంగారు కుండలోని ఆకాశం శ్రేష్టమని చెప్పనీకి వస్తుంది. ఖాళీ జాగా అంటే ఖాళీ జాగాని, అది కూడా 5 కేజీలు బియ్యమే పడుతుంది, ఇది కూడా 5 కేజీల బియ్యమే పడుతుంది. కాబట్టి అలాంటి ఆకాశాల్లో ఏమన్నా భేదం ఉంటుందా ఓ ద్విజవర? అలాగే ప్రత్యేక వస్తుని, ప్రత్యేక అంటే ఇన్నర్ మోస్ట్ సాక్షి రూపంలో ఏదైతే ఆ చైతన్యం ఉంది కదా, నిస్తరంగ సహజానంద అంబుదవు అంటే అది ఏ తరంగాలు లేని, ఏ వికారం లేని, నిత్యము ఒకేలాగా ఉంటున్న ఆ సాక్షి చైతన్యము, అది ఆనందము, ఒక సముద్రము, అది జ్ఞాన బోధ స్వరూపము, జ్ఞాన స్వరూపము, ఆనంద స్వరూపము. అలాంటి సత్యమైన చైతన్యంలో విప్రోయం స్వపచోయం, నేను బ్రాహ్మణుని, నువ్వు చాండాలుడివి అని మహాన్ కోయం విభేద భ్రమ, ఈ భేదబుద్ధి ఎందుకయ్యా వస్తుంది నీకు అని అడుగుతాడు. ఇంకా ఈ దెబ్బకే ఇంకా భాష్యకార భగవానులో అర్థం చేసుకుంటారు. యోగ దృష్టి ద్వారా వచ్చింది సాక్షాత్ శంకరులే అని. ఆ మానిత్వం, జాత్యాతు వచ్చిన మానిత్వము మనకు తెలియదు. ఎన్నో విషయాల్లో మనము జీవభావాన్ని పుష్టి చేసుకునే ఉంటాయి. ఇప్పుడు మీరు కూర్చో ఉంటావు, నీ ఎదురుగా ఒక 5-6 సంవత్సరాల పిల్లగాడు వచ్చి, లేదా 10 సంవత్సరాల పిల్లగాడు వచ్చి కాలు మీద కాలేసుకొని కూర్చుంటే నీకు కోపం వస్తుందా లేదా? ఈ చిన్న పిల్లోడు వీడికి ఎంత అహంకారము, పెద్దోళ్ళు ముగ్గుట వాడు అట్లా కూర్చోవచ్చా అని. అంటే నువ్వు వృద్ధుడివి అనే భావం నీలో ఉందా లేదా? నేను వయసులో పెద్దవాడిని, వాడు వయసులో చిన్నోడని భేదబుద్ధి వచ్చిందా లేదా? మరి భేదబుద్ధి వచ్చిన తర్వాత నీకు ఇంకా ఆనందం ఎక్కడుంటుంది? ద్వితీయాద్వై భయం భవతి. చాలా ఎన్ని విషయాల్లో మనము జీవభావాన్ని పుష్టి చేసుకుంటూ ఉంటామో తెలుసా? రకరకాల విధిలో. జూనియర్ వస్తే నేను సీనియర్ని, జూనియర్ నాకు మర్యాదలు ఇవ్వాలని నేను చెప్పినట్లు వినాలని ఎక్స్పెక్టేషన్. నేను సీనియరత్వం అనే భావం తెచ్చుకున్నావా లేదా? వాడికి నాకు డిఫరెన్స్ ఏంటి? నేను సీనియర్, వాడు జూనియర్ అనే ఒక గుణాల ద్వారా, వ్యావర్తకము ద్వారా భేదబుద్ధి వచ్చిందా లేదా? వచ్చేసి ఇంకా భేదబుద్ధి వస్తే కానీ ఇంకా రాగద్వేషాలు అన్నీ ధనాధన్ వచ్చేస్తుంటాయి. ప్రతి క్షణం, ప్రతి విషయంలో మనం భేదబుద్ధులు ఎన్నో విషయాలు తెచ్చుకుంటూ ఉంటాము. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడెక్కడ ఈగో ప్రిక్ అవుతా ఉందో కొద్దిగా ఆలోచించాలి. అరే ఇప్పుడు కొద్దిగా దుఃఖం అనుభవించాను, మరి వేదాంత జ్ఞానము బాగా నిష్ఠ ఉంటే కనుక నాకు దుఃఖము లేపం కూడా కాదు, స్వప్నంలో కూడా దుఃఖం రాదంటారు. అప్పుడు స్వప్నంలో కూడా జీవన్ముక్తి స్థితిలో ఉంటారంటారు. కానీ నాకు కుచ్చుకుంది. ఎందుకు కుచ్చుకుంది? ఎక్కడో పొరపాటు చేశాను, మళ్ళీ జీవభావానికి వచ్చేసాను. నేను ఏదో ఒక అభిమానం నాలో వచ్చేసింది. నేను గురువనో వాడు శిష్యుడనో అది కూడా లేదు. నా గురువు నా శిష్యం, నేను గురువుని, ఆ గురువుకి ఇవ్వాల్సిన మర్యాద శిష్యుడు ఇవ్వలేదంటే పోయేవాడు. గురుత్వం అనే పరిచిన్న బుద్ధితోటి స్వాహ మాయ మింగేస్తుంది అని వాడి జుట్టు పట్టుకొని ఆటలాడొచ్చేస్తుంది. ఏ భావనలు కూడా తెచ్చుకోవద్దు. నేను సచ్చిదానంద స్వరూపుణ్ణి, నేను సాక్షిని అనే భావం తప్పితే ఏ భావాన్ని ఎప్పటికీ అనుకోవద్దు. నేను శిష్యుడనని, నేను గురువు అని, నేను వయసులో పెద్దోనని, వాడి వయసులో చిన్నోడని, నేను పురుషుడిని, వాళ్ళు స్త్రీ, ఈ భేద బుద్ధులకి అవకాశం ఇవ్వకూడదు. ఇవన్నీ కూడా జీవభావాన్ని పుష్టి చేసేస్తుంటాయి. అందుకే శంకరాచార్యులు ఈ విషయాన్ని తెలుసుకొని 5 శ్లోకాలు ఉత్తరం ఇచ్చేస్తాడు. జాగ్రత్ స్వప్న సుషుప్తిషు స్ఫుటతరా యా సంవిదుజృంభతే యా బ్రహ్మాది పిపీలికాంతతనుషు ప్రోతా జగత్ సాక్షిణీ సైవాహం న చ దృశ్యవస్త్వితి దృఢ ప్రజ్ఞాపి యస్యాస్తి చేత్ చాండాలోస్తు సతో ద్విజోస్తు గురురేత్ ఏషా మనీషా మమ. జాగ్రత్త స్వప్న సుషుప్తి సుస్ఫుటతర, ఈ 3 అవస్థలు, ఇప్పుడున్నది జాగ్రత్త అవస్థ, స్వప్నాలు వచ్చేది స్వప్నావస్థ, దాని తర్వాత సుషుప్తి అవస్థ. ఈ 3 అవస్థల్లో కూడా స్ఫుటతర, కంటిన్యూస్గా ఒక్క సెకండ్ కూడా బ్రేక్ లేకుండా యా సంవిద్, ఆ జ్ఞానం సాక్షి రూపం, నేను ఉన్నాను నేను అని. అందుకే నిన్న పొగలేమైందో తెలుసు, స్వప్నాల్లో ఏం జరిగిందో తెలుసు,
సుషుప్తిలో స్వప్నాలు రాలేదన్న విషయం కూడా తెలుసు. అంటే 3 అవస్థల్లో కూడా మనం ఉన్నాం. 3 ఊర్లలో తెలిసిన విషయం తెలుసుకుంటున్నాడంటే వాడు 3 ఊర్లలోనూ ఉంటాడు. కాబట్టి వాడికి 3 ఊర్లలో జరిగిన విషయము కళ్ళతోటి చూసినట్టు చెప్పగలుగుతున్నాడు. మనం 3 అవస్థల్లో ఉన్న విషయాలన్నీ కంటిన్యూస్గా చెబుతున్నామంటే మూడిట్లోనూ కంటిన్యూస్గా ఉంటాము. మనము లేనితనమే లేదు. మృత్యుకి భయపడేది మూర్ఖత్వమే. ఈ శరీర వియోగం జరుగుతుంది. శరీరం మీద ఎన్ని చొక్కాలు వేసుకున్నాం, ఎన్ని చొక్కాలు వదిలేసాము. చొక్కాలు తీసి పారేసినప్పుడు ఏమైనా ఏడ్చామా, విలాపం చేసామా, బాధపడ్డామా? అలాంటిది ఈ శరీరం కూడా ఒక చొక్కా లాంటిది అంతే. జీవభావం ఉన్నప్పటికీ కూడా ఈ స్థూల శరీర వియోగానికి బాధపడకూడదని భగవద్గీతలో కృష్ణుడు అంటాడు. మనమైతే ఇంకా సాక్షి చైతన్యం. సూక్ష్మ శరీర వియోగంలో కూడా అసలు మన అస్తిత్వం లేనితనమే లేదు. ఎప్పటికీ ఉన్నాం, కంటిన్యూస్గా ఉండాం. కాబట్టి అలాంటి నిత్యమైన సంవిజృంభతే అది మళ్ళా యా బ్రహ్మాది పిపీలికాంత తనుసు ప్రోతా జగత్ సాక్షిని. మనకు భిన్నంగా ప్రపంచము వేరుగా కనిపిస్తున్న ఆ బ్రహ్మదేవుడి నుంచి చిన్న పిపీలి కంటే చీమ వరకు అన్నిటిలోనూ ఆ సచ్చిదానంద స్వరూపుడే ఒకటే చైతన్యమే ఉంది. స్వప్నంలో కనిపించిన ఆకాశము, పృథివీ, పెద్ద పెద్ద ప్రపంచాలు, కొండలు, నదులు, చెట్లు, ఆ స్వప్నంలో కనిపించిన దేవుళ్ళు, ఆ త్రిమూర్తులు, ఆ పులిలు, సింహాలు, మనదే ఇంకో శరీరము, ఎంత పెద్ద వస్తువులు, ఎన్ని లక్షల జీవులు స్వప్నంలో కనిపించినా కూడా అన్నిటికీ అధిష్టానం మనమే కదా. మనం పడుకున్నప్పుడు మన సుషుమ్న నాడిని కొద్దిగా మైక్రోస్కోప్లో చూస్తూ కనిపిస్తుంది. అంత చిన్న జాగాలో అంత పెద్ద స్వప్నం జరుగుతుంది. అన్నిటికీ అధిష్టానం మనమే కదా. అలాగే ఈ కనిపిస్తున్న జాగ్రత్త ప్రపంచానికి కూడా అంతే. ఆ సాక్షి రూపంలో ఏదైతే చైతన్యం ఉందో ఆ చైతన్యమే అంతటా అధిష్టానము. కాబట్టి అలాంటి యా బ్రహ్మాది పిపీలికాంతుషు ప్రోతా జగత్ సాక్షిని, మొత్తం ఈ జగత్తు కూడా సాక్షి రూపంలో, అన్నిటికి కూడా అధిష్టాన రూపంలో ఏదైతే ఉందో సా ఏవా అహం, అదే నేను, అదే నా స్వరూపము. దాని పేరే పరమాత్ముడు, దాని పేరే మోక్షం, దాని పేరే, అదే నా పేరు, అదే నా ఊరు, అదే నా నిజమైన ఐడెంటిటీ. సా ఏవా అహం నచ దృశ్య వస్తువితి. నేను దృశ్య వస్తువుని కాదు. ఆ భ్రూమధ్య జ్యోతి కనిపిస్తే ఆనందపడిపోతారు. జ్యోతి కనిపించిన జ్యోతి కాదు, జ్యోతిని దర్శించుకున్నవాడివి నువ్వు. అనుభవం కాదు, నువ్వు అనుభవ సాక్షివి. నువ్వు అనుభవాలకి ఏదైనా కానీ దృశ్యకోటికి వచ్చేస్తూ ఉంటుంది. అలాంటి దృశ్య వస్తువుని కాదు నేను, అన్నిటినీ సాక్షి రూపంలో తెలుసుకుంటున్నవానని దృఢ ప్రజ్ఞాపి యస్యాస్తి చేతి. ఇలాంటి దృఢమైన నిశ్చయం ఎవరికన్నా ఉందంటే చాండాలహాస్తు సద్విజహాస్తు. వాడు చాండాలుడైనప్పటికీ, వాడు ద్విజుడు బ్రాహ్మణుడైనప్పటికీ గురు రీతి ఏషా మనీష మమ, నా దృఢమైన నిశ్చయము వాడు నా గురువే అని. భేదభావాలు ఉన్నాయి సనాతన ధర్మంలో, అది ఇదని ఊరికే రచ్చరచ్చ చేస్తుంటారు. చాండాలుడి శరీరంలో కూడా ఇలాంటి జ్ఞానం కలిగి ఉంటే వాడు నా గురువు అని స్వీకరించాడు భాష్యకార భగవాన్. బయట ఉన్న ఏ జాతిలో పుట్టాడో అది కాదు ముఖ్యం. మన సనాతన ధర్మం లోపల ఏమై ఉన్నాడు అది చాలా ముఖ్యం. అది కాబట్టి అలాంటి వాడు నా గురువు అన్నాడు. మళ్ళీ బ్రహ్మైవాహమిదం జగచ్చ సకలం చిన్మాత్ర విస్తారితం సర్వం చైతద విద్యయా త్రిగుణయా అశేషం మయా కల్పితం ఇత్తం యస్య దృఢామతి సుఖతరే నిత్యే పరే నిర్మలే చాండాలోస్తు సతో ద్విజోస్తు గురురేత్ ఏషా మనీషా మమ. బ్రహ్మ ఏవా ఇదం జగచ్చ సకలం. వెరైటీగా వస్తువులు ఎక్కువ కనిపిస్తున్నాయి, కొండలు కనిపిస్తున్నాయి, ఎన్నన్నా కనిపినాయి. కింద ఒకే ఒక తాడు పడింది, పగ్గం పడింది. ఆ ఒక్క తాడు పగ్గాన్ని 7-8 ప్రకారాల పాముల్లాగా ఊహించుకుంటారు. దానికి పేర్లు పెట్టుకుంటారు, దూరం నుంచి భ్రాంతి అని. ఒకసారి కరీంనగర్లో ట్యాంక్ పైన ఒకటి అవుట్లెట్ పైపు, ఇట్లా బెండ్ పైపు ఒకటి వేసినారు. బెండ్ పైపుకి ఏదో చీరది కొంచెం నెమిలి రెక్కలు ఉంటాయి కదా, ఆ కలర్ చీర ఎక్కడ గాలికి పోయి అక్కడ చిక్కేసుకుంది. నెమిలిలు కూడా రోజు వస్తుండే అక్కడ ఆశ్రమానికి. అది నెమిలి అని నేను కూడా గట్టిగానే వాదించాను. ఎందుకంటే రోజు నెమిలిలు కూడా వచ్చి అక్కడే పైన
స్లాబ్ మీదనే తిరుగుతూ ఉండేది. నేను నమిలాని గట్టిగా. ఆ వ్యక్తి పైకి ఎక్కి చూసిన వ్యక్తి లేదు నమిలి కాదు, అది అట్లా బట్ట ఉంది, అది కాదని వాడు వాదన చేశాను. నేను బెట్టు కట్టుకుని నేను పందెం కూడా వేసాను, లేదు అది నమిలే అన్నాను. నేను లేదు కాదన్నాను. మళ్ళీ పైకి చూస్తే అది నమిలి కాదు. అట్లా ఊరికి కనిపించిందంతా సత్యం కాదు, మనకు కనిపిస్తుంది, కనిపించింది సత్యం, లేనిది కూడా ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది. అక్కడ ఉన్నది పైపే నెమిలిలాగా కనిపించింది. అలాగే ఉన్నది అన్ని చోట్ల ఉన్నది సచ్చిదానంద స్వరూపుడైన పరమాత్ముడే ఉన్నాడు. స్వప్నంలో కనిపించిన కొండ ఎవరు? నువ్వే కొండగా మారిపోయావు. చెట్టు ఎవరు? నువ్వే చెట్టుగా మారిపోయావు. నువ్వే నదులుగా మారిపోయావు. నువ్వే రకరకాల మనుషులుగా అయిపోయావు. నువ్వే జంతువులు అయిపోయావు. అన్నీ నువ్వే అయిపోయావు. అన్నిటికీ అధిష్టానము నువ్వే. స్వప్నంలో ఉన్న సృష్టికి మొత్తానికి అధిష్టానము నువ్వే. అలాగే ఈ జాగ్రత్త అవస్థలో కూడా అలాగే నువ్వు అనుకోవాలి. సత్యం ఇది కూడా కల్పన అంతే, కేవలం నీ యొక్క కల్పన మాత్రమే. ఆ బ్రహ్మం గారు సిద్ధయ్యని ధ్యానంలో కూర్చొని మిగతా వాళ్ళు మనసుల్లో ఏమేమి ఉందో కొద్దిగా తెలుసుకునే సిద్ధి వస్తుంది. అందరి మనసులో ఏమేమి ఆలోచనలు జరుగుతున్నాయని కొద్దిగా తెలుసుకుంటూ ఉంటాడు. అప్పుడు అడుగుతాడు, ఏమిరా సిద్ధ, ఎట్లుందిరా ప్రపంచం అంటే, గురుదేవా ఎవడి లోకంలో వాడు ఉన్నాడు. ఒక్కొక్కడు మనసు ఎవడు ఊహలో వాడు ఉన్నాడు. అందరూ ఊహలు కల్పనలో జీవించేస్తున్నారు. ఒకడు ఊహించుకున్నట్టు ఇంకోడు ఊహించుకోవటం లేదు. ఎవడు లోకంలో వాడు ఉన్నాడు. లోకాలు వాళ్ళవే, పరమాత్మదేమీ లేదు. ఎవడికి వాడు సృష్టించుకున్న లోకమే ఇది అంటారు. కాబట్టి ఇవంతా కూడా మనం అజ్ఞానంతో కల్పితం కాబట్టి దృఢంగా కనిపిస్తున్నాయి. ఇంకా ఈ సాధన ఎక్కువ చేసుకున్న మహాపురుషులకి పదార్థ భావన స్థితికి వెళ్ళిపోతుంటారు. అసలు వస్తువులలో ఏ భేదం కూడా కనిపించదు. నార్మల్గానే ఉండదు వాళ్ళ బిహేవియరు. వాస్తవంగానే ఇది స్వప్నంలాగా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి అలాంటి సకలం ప్రపంచమంతా చిన్మాత్ర విస్తారితం, నా అధిష్టానంలోని ఇవన్నీ భ్రాంతులు కలుగుతున్నాయి. స్వప్నంలో అది స్వప్నము అబద్ధము అని అక్కడ ఎవరు వచ్చి చెప్పే గురువు లేకపోయా మనకు. ఒకవేళ అక్కడ సింహం తొనుకొచ్చినప్పుడు అక్కడ అప్పుల పాలైపోయింటే ఒకసారి స్వప్నంలో వాడు వచ్చి హింస పెడుతున్నప్పుడు అప్పుడు ఎవరన్నా వచ్చి, నాయనా చాలా బాధపడకు, పడుకున్న వ్యక్తి స్వప్నాన్ని చూస్తున్నాడు, ఆయన స్వప్నంలో మనమంతా క్యారెక్టర్లు అంతే. ఉదయం 4:30కు అలారం పెట్టుకున్నాడు, ఆ అలారము కొట్టిన వెంబడే ఆయన లేస్తే కన్నా నువ్వు ఉండవు, నేను ఉండవు, ఈ ప్రపంచం ఉండదు, ఈ లొల్లి ఉండదు, కాస్త ఓపిక పెట్టుకొని ఎవరన్నా అక్కడ మనకి చెప్పింటే మనకు ఎంత హాయి అనిపించేది. అక్కడేమో స్వప్నంలో అవకాశం లేదు, అది అబద్ధము, అది మిథ్య అని తెలుసుకోవడానికి. కానీ ఈ జాగ్రత్త అవస్థలో మనకు అవకాశం ఉంది కదా. ఇక్కడ గురుబోధ, గురు ఉపదేశం ద్వారా ఈ ప్రపంచం కూడా అంతే అబద్ధము. ఓపిక పట్టు. ఏదో 100 సంవత్సరాలు చాలా సమయం అనుకుంటావు, కానీ టైంపాస్లో ఖాళీ అయిపోతుంది, ఆయుష్ టక్కని అయిపోతుంది. అప్పటి వరకు దీన్ని కూడా లైట్గా తీసుకో, ఊరికే ఎందుకు. ఇప్పుడు ఆ స్వప్నంలో అవును నీకు అప్పులు ఉన్నాయి, కష్టాలు పడు, నువ్వు పరిశ్రమ చేయని, అవి ఇవి ఆ మార్గం చూపించినాడు గొప్పవాడా, నువ్వు చింత చేయకు, మేలుకున్న తర్వాత ఏమీ లేదు అని ఈ జ్ఞానాన్ని ఇచ్చినవాడు గ్రేటా. ఈ ప్రపంచంలో నిన్ను పరిశ్రమల్లో ఇరికించేసి బహిర్ముఖములుగా చేసి అందులో ఆ బురదలో వదిలిపెట్టేవాడు శ్రేష్టమా? దీని నుంచి పైకి తీసుకొచ్చి జ్ఞానాన్ని ఇచ్చి సాక్షిభావంలో నిలబెట్టే ఈ జ్ఞానం గ్రేటా. కాబట్టి జాగ్రత్త అవస్థలో మనకి అవకాశం ఉంది, స్వప్నంలో అవకాశం లేకపోయా. కాబట్టి చింత చేయకూడదు. ఇదంతా మాయ, ఇది లేని ప్రపంచాన్ని ఊరికే కల్పించుకొని అనవసరంగా మనము దుఃఖాలు పడుతూ ఉంటాము. అందుకే ఈ అంతటా కనిపిస్తున్న ప్రపంచానికి అంతటికీ కూడా నేనే అధిష్టానము, నా ఒక అధిష్టానంలోనే ఇవన్నీ ఇన్ని వెరైటీలుగా ప్రపంచాలు కనిపిస్తున్నాయి. నన్ను తిట్టేవాడు కూడా నా సృష్టినే, నా అధిష్టానంలోనే వాడు కల్పితమైనవాడు. స్వప్నంలో కూడా అంతే, నన్ను తిట్టేటోళ్ళు కొట్టేటోళ్ళు కూడా నేనే పుట్టించుకున్నాను, నేనే కల్పించుకున్నాను. సింహాన్ని నేనే పుట్టించుకున్నా, అది తరుముకొస్తే నేనే భయపడ్డాను. లేచిన తర్వాత తరుముకొచ్చిన సింహము, హింస చేసిన కొట్టినవాడు వాడు లేడు. పోనీ ఆ సింహం నుంచి భయపడ్డవాడు ఉన్నాడు కదా, సింహం రాత్రి స్వప్నంలో, వాడు భయపడ్డవాడు ఏమైనా నిజమైన వాడా? వాడు కూడా అబద్ధమే. ఆ సింహాన్ని చూసి భయపడినోడు కూడా సింహంలో వాడు ఉన్నాడా? పోనీ సింహం అయితే అబద్ధం అనుకుందాము, సింహం చూసి భయపడినోడు ఉన్నాడు, వాడు కొద్దిగా ధైర్యం ఇద్దామని. వాడు దొరుకుతాడా నీకు? వాడు లేనే లేడు.
ఇప్పుడు కూడా అంతే, నేను జీవుణ్ణి, నాకు సమస్యలు అంటున్నావు. సమస్యలు కూడా అబద్ధము. సమస్యలని, దుఃఖాన్ని అనుభవిస్తున్న వాడు జీవుడు కూడా వాడి నువ్వు వెతకడం లేదు. వాడు కూడా లేడు. వాడు ఎవడో ఉంటే ఆ జీవుడు వానికి ఏదైనా నువ్వు పరిష్కారం చెప్పొచ్చు. అందుకే రమణ మహర్షి అంటాడు, అవునప్పా నీకు కష్టాలు ఉన్నాయి, దుఃఖాలు ఉన్నాయి, నీకు దానికి పరిష్కారం కావాలా? అవి ఎవరికి? ఆ కష్టాలు ఎవరికి? నువ్వు ఎవరు? నీ స్వరూపం ఏది? ఇప్పుడు దయ్యాల్ని, భూతాన్ని వాళ్ళు తీసుకొస్తుంటారు. స్వామీజీ నా పక్కలో చూడు, ఆ ప్రేతాత్మ పేరు చెప్పి అది నన్ను హింస పెడుతుంది అని మనకు వచ్చి చెప్తాడు. మనకు కనిపించదు. మనం వానికి ఏం సమాధానం ఇవ్వనీకైతుంది? లేనిది వాడు ఊహించుకుంటున్నాడు. ఆ సైకిక్ వైబ్రేషన్లో మెంటల్ పేషెంట్ కూడా అంతే, లేని వ్యక్తులు కనిపిస్తూ ఉంటారు. అలాంటి వాడికి మనం ఎలా పరిష్కారం చెప్తాము? నాయనా నువ్వు వాడు నిన్ను హింస పెడుతున్నాడని చూపిస్తున్నావు కదా, అసలు వాడు లేనే లేడు. నువ్వేమో పరిష్కారం అడుగుతున్నావు. అసలు వాడు ఉంటేనే ఏదైనా పరిష్కారం, వాడు లేనే లేడు. ఇప్పుడు నువ్వు నాకు దుఃఖము, సమస్యలు, జీవుణ్ణి అని అంటున్నావు కదా, అసలు ఆ జీవుడు లేనే లేడు. వాడు ఆ లేని జీవుడికి ఏమి సమస్య, ఏం పరిష్కారం చేయనీకైతుంది? అందుకే కొద్దిగా విచారించు. ఆ జీవతత్వం అసలు ఉందా? అది జీవభావం వాస్తవికమా? కాదు. బింబరూపమైన చైతన్యము సాక్షినే మన నిజమైన స్వరూపము. ప్రతిబింబ రూపంలో మనం కల్పితంగా ఇట్లా కిందికి వచ్చేసినాం. వాడు లేడు. ఆ జీవుడు అనేవాడు, జీవ సంఖ్య అనేది వాడు వాస్తవికము కాదు, కల్పిత జీవభావం ఇది. కాబట్టి దీన్ని విచారణ చేయాలి. అంతటికీ కూడా నా చైతన్యమే అధిష్టానము అని చెప్పేసి, ఇత్తం యస్య దృఢామతి సుఖతరే నిత్యే పరే నిర్మలే. ఇలా ఎవడికైతే దృఢమైన నిశ్చయం కలిగి ఉంటుందో అలాంటి వాడు చాండాలుడైతే ఏమి, బ్రాహ్మణుడైతే ఏమి, వాడే నా గురువు అని నా దృఢమైన నిశ్చయము అంటారు. మళ్ళీ శశ్వన్నశ్వరమేవ విశ్వమఖిలం నిశ్చిత్య వాచా గురో నిత్యం బ్రహ్మ నిరంతరం విమృశత నిర్వ్యాజ శాంతాత్మన భూతం వాపి చ దుష్కృతం ప్రదహత సంవిన్మయే పావకే ప్రారబ్ధాయ సమర్పితం స్వవపుః ఇత్యేషా మనీషా మమ. శశ్వన్నశ్వరమేవ విశ్వమఖిలం. ఈ విశ్వంలో ప్రతి ఒక్క వస్తువు కూడా నశించిపోయేది. దృశ్య వస్తువు అంటే అది అనిత్యమే. దానికి పుట్టుక ఉంటుంది, సావు ఉంటుంది, డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఏ వస్తువు అయినా ఏ వ్యక్తి పేరైనా చెప్పండి, ఏ దేవుడి పేరైనా చెప్పండి, అతనికి పుట్టుక లేనితనం రెండూ ఉంటాయి, సగుణ సాకార రూపాలు కూడా. కాబట్టి అంతా నశ్వరమైనదే. ప్రళయకాలంలో నిర్గుణ నిరాకార స్వరూపం తప్పితే ఇంకేమీ ఉండదు. ఏ శరీరం కూడా ఉండదు. మొత్తం అంతా కూడా ఇది నశ్వరమే, నశించిపోయేదే. అలాంటి నశించిపోయే వస్తువుల్ని పట్టుకొని ఏలాడుతుంటే కనుక నువ్వు కూడా నశించిపోతావు. నిత్యమైన వస్తువుని పట్టుకొని వేలాడు, నువ్వు నిత్యంగా ఉంటావు. అశాశ్వతమైన వస్తువుల్ని పట్టుకోకు. ఇలా నిశ్చిత్య వాచా గురోహు, గురువుల ద్వారా ఉపదేశాన్ని పొంది నిత్యం బ్రహ్మ నిరంతరం విమృశత, ప్రతి క్షణము తత్చింతనం, తత్కథనం, అన్యోన్యం తత్ప్రబోధనం. ప్రతి క్షణము ఈ విషయాన్ని మర్చిపోకుండా అవిద్యాలేశం కొద్దిగా బుద్ధి పనిచేస్తున్నంతసేపు మళ్ళీ 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 ఈ విషయాన్ని నెమరు వేసుకుంటూ గుర్తు తెచ్చుకుంటూ ఎవడైతే సాధన చేసి భూతం భావిచ దుష్కృతం ప్రదహత, సంచిత కర్మలు, ఆగామి కర్మలు ఇవన్నీ కూడా జ్ఞానాగ్ని ద్వారా భస్మమైపోతాయి. కాబట్టి మళ్ళా నువ్వు ఈ కర్మలు, ఆ జ్ఞానాన్ని పొందిన తర్వాత నువ్వు ఏ కర్మలు చేసినా కూడా అవి నిన్ను బంధించవు. స్వప్నంలో 2-3 మర్డర్లు చేసినా నువ్వు అక్కడ స్వప్నంలో పెద్ద పెద్ద దాన ధర్మాలు చేసినా లేచిన తర్వాత స్వప్నంలో చేసిన కర్మ నీకు ఇక్కడ ఫలాలు ఇస్తాయా? స్వప్నంలో నువ్వు మర్డర్ చేస్తే కన్నా జాగ్రత్త వస్తే నేను జైలుకి తీసుకెళ్తారా? సంబంధమే లేదు. ఆ స్వప్నావస్థలో నువ్వు చేసిన కర్మ అది పుణ్యాన్ని ఉత్పన్నం చేయదు, పాపాన్ని కూడా ఉత్పన్నం చేయదు. అలాగే నువ్వు సాక్షిభావంలోకి ఇక్కడ వెళ్ళిపోతే నీ శరీరం ద్వారా ఎలాంటి క్రియలు, ఏ క్రియలు జరిగినా కూడా మళ్ళీ నీకు వండుకోవు. అందుకే సంచిత కర్మలో ఈ జ్ఞానాగ్ని ద్వారా ఆగామి కర్మలు కూడా భస్మమైపోతాయి. ప్రారబ్ధంతో బుజ్జత, అది అజ్ఞాన అవస్థలో మనం ఆరోపం చేస్తాం కాబట్టి యోగులలో కూడా కొన్ని క్రియలు జరుగుతున్నాయని. వాస్తవికంగా ప్రారబ్ధ కర్మ కూడా వాళ్ళకి ముట్టుకోదు.
మనకు అనిపిస్తూ ఉంటుంది, అయ్యో ఆయనకు గొంతు క్యాన్సర్ వస్తుంది రామకృష్ణ పరమహంసలకి, మనలాగే ఆ ఊ అని అరుస్తున్నాడు, దుఃఖం అనుభవిస్తున్నాడు. వాళ్ళు ఆ ఊని అరుస్తున్నా పొట్ట పట్టుకొని అయ్యో అని నొప్పికి ఏడుస్తున్నా కూడా వాళ్ళకు సాక్షిభావంలోనే ఉంటారు. విద్యారణ్య స్వామీజీ అంటారు. అది మన ఆరోపణ అంతేగాని వాళ్ళు ఎప్పుడో ఈ శరీరంతో సంబంధాన్ని వదిలిపెట్టేసి ఉంటారు. కాబట్టి ప్రారంధం కొద్దిగా అనుభవించాలి అంటారు. అలాగే నువ్వు ఈ ప్రారంధాన్ని మొదటి స్టేజ్ జీవన్ముక్త అవస్థలో ఈ శరీరాన్ని ప్రారంధానికి వదిలిపెట్టేయి. ఎందుకు నువ్వు కాని శరీరాన్ని మెయింటైన్ చేయాలా, పోషించాలని విపరీతమైన ఆలోచనలు ఎందుకు నీకు? అయితే మిగతా ప్రపంచంలో వాళ్ళు కూడా సాకు నువ్వు. ఎందుకంటే వాళ్ళు అది నా శరీరం కాదు, అందుకే దాన్ని నేను సాకును. ఇది నా శరీరము, తప్పు కదా. శరీరము ఇది నీది కాదు కదా. నీది కాదు శరీరాన్ని ఎందుకు దీని గురించి టెన్షన్ తీసుకుంటావు? ఇది ఏదన్నా ఈ శరీర సంఘాతం ఏదన్నా పుణ్యం పాపం చేసింటే దాని ప్రారంధానికి ఏదో ఒకటి రాసి ఉంటుంది. ప్రారంధం ఉన్నంతసేపు బండి నడవని, తర్వాత ఆగిపోని. దానికి విపరీతమైన ప్రయత్నాలు చేసి టైం వేస్ట్ చేసుకుంటావు. అలా ప్రారబ్ధాయ సమర్పితం సవపుహు, ప్రారబ్ధానికి వదిలిపెట్టేది ఇది. ఇత్యేషా మనీషమము, ఎవరైతే ఇలాంటి స్థితిలో ఉంటాడో వాడు తప్పకుండా వాడు చండాలుడైతేమి బ్రాహ్మణుడైతేమి వాడు నా గురువు అని శాస్త్రం చెప్తుంది. మళ్ళీ యత్సౌఖ్య యాతిర్యంనర దేవతాదిభిరహమేత్యంతస్ఫుటా గృహ్యతే యద్భాసా హృదయాక్ష దేహ విషయ భాంతి స్వతో చేతనా తాం భాసేపి హితార్కమండలనిభాం స్ఫూర్తిం సదా భావయన్ యోగి నిర్వృతమానసో హి గురురేత్ ఏషా మనీషా మమ. యా తిర్యం నరదేవతాభి, వైకుంఠవాసి విష్ణు అంటే ఇమీడియట్గా భేదబుద్ధి వచ్చేస్తుంది. అలవాటు అలా చేసుకున్నాం. వైకుంఠంలో ఉన్న విష్ణు వేరు, నేను వేరు, శివుడు వేరు, నేను వేరు. వాళ్ళ చాలా పెద్దోళ్ళు, నేను దేనికి పనికిరాను. నా భావనలు భేదబుద్ధులు విపరీతంగా ఉంటాయి. కానీ జ్ఞానికి అలా కాదు. అన్ని జీవులు 84 లక్షల జీవరాశులు దేవతా శరీరాల్లో అందరి యద్భాస హృదయాక్ష దేహ విషయ భాంతి స్వతా చేతన, అన్నిటికీ అధిష్టానం నేనే, అందరి ఆత్మలు నేనే అయినాను అనే భావనతోటి ఉంటాడు. భేదబుద్ధి అసలు ఉండదు, అభేద బుద్ధి ఉంటుంది. భేదాభేదానికి అతీతంగా ఉంటాడు. తాం భాసై పిహితార్క మండల నిభాం స్ఫూర్తిం సదా భావయం, అందరికీ కూడా ప్రకాశము నేనే ఇస్తుంటాను. సూర్యుడు సూర్యుని కిరణాల వల్ల అన్ని వస్తువులు ప్రకాశం అవుతున్నాయి లేదా? అలాగా ఆయన సూర్యుని కిరణాల్లో ఇక్కడ ప్రపంచంలో ఉన్న వస్తువులతోటి సంబంధం పెట్టుకుంటున్న ప్రకాశం చేస్తున్నాడని చెప్పేసి సూర్యునికి కింద ఉన్న వస్తువులకి ఏమైనా లింక్ ఉందా? ఈ కింద ఏదైనా ఒక వస్తువుకి కొమ్మలో కత్తిరిస్తే కన్నా సూర్యుడికి ఏమైనా నొప్పి వేస్తుందా? అసలు నొప్పియదు. కాబట్టి అలాగే మనలో ఉన్న సచ్చిదానంద స్వరూపమైన సాక్షి ఈ శరీర సంఘాతము, ఈ సగుణ సాకార ఈశ్వర బ్రహ్మ శరీరం నుంచి ఉన్న అన్నిటినీ కూడా ఆ సూర్యుడిలాగా ప్రకాశం చేస్తున్నప్పటికీ కూడా వీటన్నిటికీ అంటుకుండా తన స్థానంలోనే ఉంటుంది, సంబంధం లేకుండా ఉంటుంది. అలాంటి సాక్షి చైతన్యాన్ని నేను అని ఎవరైతే అనుకుంటాడో అలాంటి యోగి నిర్వృత మానసోహి, సంపూర్ణంగా ఆ మనసును మొత్తము స్వరూపంలోనే లయం చేసి తనకు అంతో ఇంతో అవిద్య లేశతోటి జీవన్ముక్తి అవస్థలో ఉన్నప్పటికీ కూడా అలాంటి యోగి ఎవరైతే ఉంటారో వాడు చాండాలుడైతేమి బ్రాహ్మణుడైతేమి దృఢంగా వాడు నా గురువు అని నేను నమ్ముతాను అంటాడు. మళ్ళీ యత్ సౌఖ్యాంబుధిలేశలేశతయిమే శక్రాదయో నిర్వృత యచ్చిత్తే నితరాం ప్రశాంతకలనే లబ్ధ్వా మునిర్నిర్వృతః యస్మిన్నిత్యసుఖాంబుధౌ గలితధీర్ బ్రహ్మైవ న బ్రహ్మవేద్ యః కశ్చిత్ స సురేంద్రవందితపదో నూనం మనీషా మమ. యత్ సౌఖ్యాంబుధి లేశలేశతః ఇమే, సుఖము పరమానంద సముద్రమది. అలాంటి దాంట్లో ఇమే శక్రాదయ, ఇంద్రాది దేవతలు. శక్రాదయ అంటే ఇంద్రాది దేవతలు. శక్రాదయ అని దేవీ స్థుతులు ఇంద్రుని పేరు వస్తుంది. నిర్వృత, ఆ ఒక పరమానందంలోనూ ఒక డ్రాప్, ఒక చుక్క
అమృతాన్ని తీసుకొని వాళ్ళంత శ్రేష్టమైన సుఖాన్ని అనుభవిస్తున్న దేవతలు అలాంటి వాళ్ళు నితరాం ప్రశాంత కలనే లబ్ధువా అలాంటి సముద్రాన్ని పొందినవాడు ముని. ఆ సముద్రంలో ఒక చుక్క పొందే దేవతలంతా ఆనందంగా ఉన్నారు. కానీ ఆ యోగి ఆ సముద్రమే అయిపోయినాడు, తన స్వరూపమే అయిపోయాడు, అమృత సముద్రమే అయిపోయినాడు. లబ్ధ్వా ముని నిర్వృత యస్మిన్ నిత్య సుఖాంబుదౌ ఎప్పుడు అందులోనే ఆ సాక్షిభావంలోనే ఆనందంలోనే తెలుతూ ఉంటాడు. గలితదీహి బుద్ధిని మొత్తము కరిగిపోయి ఉంటుంది. బ్రహ్మాకార వృత్తి కూడా కొద్ది రోజులే ఉంటుంది, తర్వాత ఆ వృత్తి కూడా లయం అయిపోతుంది. మనం మనసుని ఆ సాక్షి చైతన్యం వల్ల ఇట్లా శాస్త్రాలమున వల్లనో ఏదో కాలంలో మళ్ళీ తిప్పి తిప్పి పెట్టుకుంటూ ఉంటే అంతర్ముఖి చేస్తూ ఉంటే దాన్ని టచ్ చేసి 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 దానిలాగా అయిపోతుంది. భగవంతుని సామర్థ్యమే అది. రాక్షసులందరూ కోపంతో, విపరీతమైన కోపంతో 24 గంటల సేపు కోప వృత్తితోటి కూడా ఆ భగవంతుని తెలుసుకుంటే వాళ్ళకు కూడా మోక్షం వచ్చేసింది. హిరణ్యకశిపు అంటే ఏ వృత్తితోనో నువ్వు సంబంధం పెట్టుకో, ఆ భగవంతుని నువ్వు టచ్ చేసినావంటే నువ్వు భగవంతుడు అయిపోతావు. బ్రహ్మజ్ఞాత్వా బ్రహ్మైవ భవతి. ఎందుకంటే అది మన ఓన్ స్వరూపమే. మొబైల్ మైక్ని తెలుసుకుంటే మైక్ అయిపోం మనము, ఎందుకంటే అది మన స్వభావం కాదు, మనకన్నా భిన్నమైనది. బ్రహ్మ పదవి అన్నది మన స్వభావం కాబట్టి దాన్ని తెలుసుకుంటే అది మనమే అయిపోతాము. అందుకే గలితది బ్రహ్మైవ నా బ్రహ్మవిద్, సాక్షాత్ బ్రహ్మే అయిన బ్రహ్మవిద్వర బ్రహ్మవిద్వర్యాన్ బ్రహ్మవిద్వరిష్ట అని మన ఊరికి పేర్లు గ్రేడేషన్ పెట్టుకున్నాం. కానీ సాక్షాత్తు బ్రహ్మే. బ్రహ్మవిత్తుకు జీవన్ముక్త పురుషుడు కాదు, అజ్ఞాని కూడా సాక్షాత్తు బ్రహ్మే. జీవుడే బ్రహ్మ, వాడు తెలుసుకోలేదు, యోగులు తెలుసుకున్నారు, అంతే డిఫరెన్స్. కాబట్టి సాక్షాత్తు బ్రహ్మే, బ్రహ్మస్వరూపమే ఉంటాడు. యహ కశ్చిత్ స సురేంద్ర వందిత పదో, అందరూ దేవతలు ఆ పదవికి నమస్కారం పెట్టేలాంటి అలాంటి అమృత సముద్రాన్ని పొందిన యోగి ఎవరైతే ఉంటాడో వాడు తప్పకుండా నా గురువు అని నా దృఢ నిశ్చయము అని శంకరాచార్యులు అంటారు. మళ్ళా దాసస్తేహం దేహ దృష్ట్యాస్మి శంభో, ఈ దేహ బుద్ధి నాకు వచ్చినప్పుడు నేను నీ దాసననే భావంలో ఉంటాను. జాతస్తేంశో జీవదృష్ట్యా త్రిదృష్టే, నీ అంశాన్ని కొద్దిగా సూక్ష్మ శరీరం మీద తాదాత్మ్యస్తే కానీ నేను నీ అంశం అనే భావంతో ఉంటాను. సర్వస్య ఆత్మదృష్ట్యా త్వమేవ అహం ఇతి మే దీహి నిశ్చిత సర్వశాస్త్రై. ఎప్పుడు నా నిజమైన సాక్షి చైతన్యం చూసుకుంటే నువ్వే నేను, నేనే నువ్వు అని ఈ మూడు భావాల్లో ఇలా ఉంటుంది. ఇదే మన సనాతన ధర్మము. మరి అందుకే ఇక్కడ అష్టావక్రుడు చెప్తున్నాడు, నత్వం విప్రాదికో వర్ణ నాశ్రమీనా అక్షర గోచర. నేను బ్రాహ్మణుని, క్షత్రియుని, నేను వయసులో పెద్దోడిని, నువ్వు చిన్నపిల్లోడు, నా దగ్గర నువ్వు ఇట్లా ఆటాడకు, నువ్వు అట్లా చేయకు, ఇట్లా చేయకు, ఇవన్నీ కూడా మనకు పరిచిన్న బుద్ధిలో పెట్టేస్తాయి. నేను సచ్చిదానంద స్వరూపుడిని అనే భావం తప్పితే ఏ భావంలో కూడా ఇవన్నీ కూడా ఎక్స్ట్రా ఫిట్టింగ్లే, మన స్వరూపానందాన్ని మనకు దొరకనీయకుండా చేస్తూ ఉంటాయి. అసంగహాపి నిరాకార, నువ్వు ఏ దానికి అంటలేవు, నువ్వు ఎవరికి లింక్ లేనే లేదు, నువ్వు అస్పృశ నిర్మలుడివి, నువ్వు అసంగుడివి, టచ్చే లేదు నీకు, ఈ శరీరానికి నీకు అసలు సంబంధం లేదు, కల్పితమైన సంబంధం ఇది, ఊహించుకున్న సంబంధం ఇది. నువ్వు విశ్వసాక్షి అనే విషయాన్ని తెలుసుకొని సుఖీభవ, సుఖంగా ఉండు అని గురువులు ఆశీర్వాదిస్తున్నాడు. మిగతాది మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. దృఢ నిశ్చయ, దృఢవాద నిశ్చయ.